ఎస్బీఐ యొక్క డీడీ ఫామ్ ఇది. ఫస్ట్ ఇప్పుడు మనం అదే బ్రాంచ్లో చేస్తే మనమైతే ఏదైతే డీడీ అనేది తీస్తున్నామో ఆ డీడీ అనేది అదే డిస్టిక్లో ఉంటే మనం అప్పుడు బ్యాంక్ చెక్ అని యూజ్ చేయాలి. లేదు నేను ఇప్పుడు ఆ డిస్టిక్ కాకుండా వేరే డిస్టిక్ చేస్తున్నాను కాబట్టి డీడీ దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను అగైనెస్ట్ క్యాష్ ద్వారా చేస్తున్నాను కాబట్టి క్యాష్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈరోజు డేటు, నేను ఏ రోజైతే చేస్తున్నానో ఆ రోజు డేటు. అలాగే ఇప్పుడు నేను ఎవరికైతే చేస్తున్నానో వారి యొక్క నేమ్, పేయీ నేమ్, వాళ్ళకి నేను ఎంత అమౌంట్ ఇస్తున్నాను. అమౌంట్ నాకు 5 లక్షలకి ఛార్జెస్ అనేది డీడీకి 2000 రూపీస్ పడింది. మొత్తం టోటల్గా 5,02,000. ఇక్కడ వర్డ్స్లో రాయాలి. ఇక్కడ రాశాను. ఇక్కడ అమౌంట్ ఏ చేస్తున్నాం అది డినామినేషన్ ఇక్కడ రాయాలి. ఇక్కడ పేయబుల్ ఎట్ బ్రాంచ్, మీరు ఏ బ్రాంచ్లో చేస్తున్నారో ఆ బ్రాంచ్ నేమ్ ఇక్కడ రాయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్, జీమెయిల్, పాన్ కార్డ్. ఇది ఎస్బీఐ యొక్క డీడీ.